హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 30,000 ప్రైస్ రేంజ్లో ఒక మంచి ల్యాప్టాప్ గురించి చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఒక బెటర్ చాయిస్ దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈరోజు వచ్చి మన దగ్గర నేను మొన్న ఆఫర్స్లో పర్చేస్ చేశాను. ఎంఎస్ఐ నుంచి ఎంఎస్ఐ మోడర్న్ 14 Ryzen 5 7000 సిరీస్ ల్యాప్టాప్ నేను కేవలం 29,000కి పర్చేస్ చేశాను. వింటున్నారా? 29,000కి పర్చేస్ చేశాను. సో ఎప్పుడు ఇది అమెజాన్లో మీరు పర్చేస్ చూసినట్లయితే దగ్గర మనకి 44,000 45,000 ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్లో అయితే నేను పర్చేస్ చేశాను. మీరు కూడా ఇట్లాంటి తక్కువ ప్రైస్లో వచ్చినప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మన ప్రీమియం డీల్స్ బ్రో ఛానల్లో జాయిన్ అవ్వండి. టీఆర్టీ డీల్స్లో అన్నీ వస్తూ ఉంటాయి. ప్రీమియం డీల్స్లో కేవలం టెక్నాలజీ డీల్స్ వస్తాయి కాబట్టి అందులో జాయిన్ అవ్వండి. మీకు డిస్టర్బ్ అవ్వదు అండ్ మంచి డీల్స్ అయితే ఉంటాయి. లేటెస్ట్గా ఒక డీల్ కూడా పెట్టాను. ఎక్సలెంట్ డీల్స్ అయితే ఉంటాయి. జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి ప్రీమియం డీల్స్ బ్రో అని చెప్పేసి సెర్చ్ చేయండి. అక్కడ మన ఛానల్ అయితే వస్తుంది. అరౌండ్ 50,000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట. సో మర్చిపోకుండా జాయిన్ అవ్వండి. మంచి ల్యాప్టాప్స్ ఇట్లా నేను పర్చేస్ చేసినట్టు మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. సో ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. నేను చెప్పేది బై. మరి ఇది ఎలా ఉంది ఏంటి రియల్గా అంటే మాత్రం నా యూజర్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు ఈ వీడియోలో నేనైతే షేర్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఈ బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్లో వచ్చేసి మీకు 65 వాట్ అడాప్టర్ ఒకటి అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి ఒక పవర్ కార్డ్ చూడడానికి ఉంటుంది అండ్ పేపర్ వర్క్ ఉంటుంది. అండ్ ఫైనల్గా మీకు ఈ ల్యాప్టాప్ చూడడానికి అయితే ఉంటుంది. ల్యాప్టాప్ మీరు చూస్తే ఇది 14 ఇంచెస్ ఎంఎస్ఐ మోడర్న్ 14 అంటేనే మనకి 14 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుందన్నమాట ఇది. సో ఫస్ట్లీ మీకు ఇది డిజైన్ గురించి మాట్లాడుకుంటే స్లిమ్ అండ్ స్లీక్గా అయితే ఉండదు. సో మీకు చిన్నగా ఉంటుంది. ల్యాప్టాప్ 14 ఇంచెస్ ఉంటుంది, బట్ థిక్నెస్ మాత్రం కొంచెం థిక్గానే ఉంటుంది. నవ్వేడేస్ వచ్చే ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే లైక్ రియల్మీ, హెచ్పి వీటితో పోలిస్తే మాత్రం కొంచెం థిక్గా ఉంది. బట్ పర్లేదు, స్మాల్గా ఉంది, ఈజీ టు క్యారీ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్గా ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఏ యాంగిల్ చూసినా సరే మీకు ఇది కొంచెం ఎలిగెంట్గా అట్రాక్టివ్గా చూడడానికి అయితే ఉంటుంది. అండ్ డిజైన్లో భాగంగా బెజల్స్ వెరీ ఇంపార్టెంట్. బెజల్స్ విషయానికి వస్తే మాత్రం బెజల్స్ అనేది మీకు 2 సైడ్స్ కూడా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి, బట్ టాప్ అండ్ బాటంలో మాత్రం మీకు చిన్న అయితే కొంచెం పెద్దగా ఉంది. సో ఇది కాస్త అవుట్డేటెడ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు, మీరు చూడొచ్చు. సో టాప్ అండ్ బాటంలో మీకు కొంచెం ఎక్కువైతే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి మీకు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇక్కడ వచ్చేసి బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఎయిర్ ఇంటేక్ అవుతుంది. ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని ల్యాప్టాప్స్లో వచ్చినట్టే వస్తుంది మీకు. సో ఎక్కడ కూడా నాకు పెద్ద ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాడీ అంతా కూడా మీకు ప్లాస్టిక్ బిల్డ్తో వస్తుంది, బట్ ఇది మీకు మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్తో వస్తుందంట. మిలిటరీ స్టాండర్డ్ 810Hతో వస్తుంది. సో దట్ మీకు ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సిచ్యువేషన్లో టెస్ట్ చేస్తారు. కూల్ ప్రదేశాల్లో, హీట్ ప్రదేశాల్లో అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేసి 12 టైప్ ఆఫ్ టెస్ట్లు, మేజర్ టెస్ట్లు చేసి మిగతా చిన్న టెస్ట్లు చాలా చేసి ఈ సర్టిఫికేషన్ ఇస్తారు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా, అదైతే చెప్పొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హింజ్ క్వాలిటీ. హింజ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. లిఫ్టప్ హింజ్ ఇచ్చారు. ఎప్పుడైతే మీరు హింజ్ ఇలా అంటారో కింద బాడీ లిఫ్టప్ అవుతుంది. సో దట్ ఎయిర్ ఇంటేక్ చాలా బెటర్గా, ఎయిర్ సర్క్యులేషన్ బెటర్గా అయితే ఉంటుంది. అండ్ హింజ్ వచ్చేసి మీకు అప్ టు 180 degrees వరకు వస్తుంది. ఇది కూడా ఒక మంచి విషయం అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఆ తర్వాతకి ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం మినిమల్ ఫ్లెక్స్ ఎనీవేర్ మీకు కీబోర్డ్ దగ్గర కానీ, బాడీ కానీ, టాప్లో కానీ, స్క్రీన్ కానీ అన్నీ కూడా మీకు మినిమల్ ఫ్లెక్స్ చూడడానికి అయితే ఉంది. సో అదైతే మీకు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేస్తారు. బట్ మేజర్గా అయితే లేదు, మినిమల్గా అయితే మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ వెయిట్ కూడా మనకి ఇది 1.4 kgs వెయిట్తో వస్తుంది. సో దట్ ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒక స్టూడెంట్ అయినా సరే, ఆఫీస్ పర్పస్ అయినా ఆరామ్సే మీరు ఎక్కడికైనా ఈ ల్యాప్టాప్ని క్యారీ అయితే చేయొచ్చు. అండ్ ఇక ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పోర్ట్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ వచ్చేసి మనకి 2 USB టైప్ ఏ పోర్ట్లు ఉన్నాయి. 2 కూడా USB 2.0. సో మనకున్న ప్రైస్ కంప్లైంట్ చేయలేం, బట్ 45,000కి USB టైప్ ఏ పోర్ట్స్ అంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అండ్ అలానే SD కార్డ్ రీడర్ చూడడానికి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం చూస్తే DC ఇన్ ఉంటుంది. HDMI పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు మనకి USB 3.2 Gen 2 పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. అదొక మంచి విషయం. అండ్ ఆ తర్వాతకి సూపర్ స్పీడ్ పోర్ట్ మనకి USB 3.2 Gen 2 టైప్ C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మీకు PD ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆ తర్వాతకి హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ అలానే LED ఇండికేటర్ అయితే ఉంటుంది మీకు ఛార్జ్ అయ్యేటప్పుడు చెప్పడానికి. ఇది ఓవరాల్గా మీకు పోర్ట్స్ కనుక మనం చూసినట్లయితే. ఇక ఆ తర్వాతకి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ల్యాప్టాప్లో వచ్చేసి కీబోర్డ్ అనమాట. కీబోర్డ్లో మల్టీమీడియా బటన్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. సో అదొక మంచి విషయం, ఎక్కడ కూడా మీకు ఇష్యూ లేదు. అండ్ బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. సో దట్ మీకు నైట్లో కూడా ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో మనం ఉన్న 30,000 ప్రైస్ రేంజ్లో బ్యాక్లెట్ కీబోర్డ్ అనేది మంచి విషయం, చాలా మంచి విషయం. కీబోర్డ్ క్వాలిటీ బాగుంది, టాక్టైల్ ఫీల్ కూడా ఉంటుంది మీకు. అండ్ అలా మీకు యూజ్ చేసేటప్పుడు మీకు ఫీడ్బ్యాక్ అండ్ కీ ట్రావెల్ అన్నీ కూడా చాలా బెటర్గా అవుతున్నాయి. కీబోర్డ్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ వెన్ కమ్స్ టు ట్రాక్ ప్యాడ్ వచ్చేసి మీకు ప్రెసిషన్ చాలా యాక్యురేట్గా ఉంది. ప్రెసిషన్లో ఎక్కడ ఇష్యూ లేదు కానీ, బట్ కాకపోతే క్లిక్ చేసేటప్పుడు మాత్రం టాక్టైల్ ఫీలింగ్ ఎక్కువగా ఉంది. కొంచెం హెవియర్ సైడ్ అనిపిస్తుంది, అంటే కొంచెం స్ట్రాంగ్ గట్టిగా మీరు ప్రెస్ చేయాలి, అంత లైట్గా అయితే లేదు ప్రెస్ చేసేటప్పుడు. అదర్వైజ్ మీకు ప్రెసిషన్ మాత్రం ఎటువంటి ఇష్యూ అయితే లేదు.
అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మనకి 14 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకి 14 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఐపీఎస్ లెవెల్ డిస్ప్లే యూజ్ చేసామని అయితే చెప్తున్నారు వీళ్ళు. సో ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే మాత్రం పర్లేదు, బ్రైట్ ఎనఫ్, మీకు ఆరామ్సే బ్రైట్గా ఉంటుంది. డిస్ప్లే అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఇండోర్ కండిషన్లో ఎటువంటి ఇష్యూ లేదు, బట్ అవుట్డోర్లో మాత్రం మీకు ఇబ్బంది అయితే ఉంటుంది, అంతగా అయితే కనిపించదు. ఇండోర్లో మాత్రం మీకు ఆరామ్సే యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ ల్యాప్టాప్స్ ఇండోర్లో యూజ్ చేస్తాం. అండ్ నీడలో కూడా మీకు ఇష్యూ ఉండదు, డైరెక్ట్ సన్లైట్ పడ్డప్పుడు మీకు కొంచెం కనిపించదు. కానీ ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ ఫర్ ద ప్రైస్ మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. మీకు బ్లాక్స్ కానీ, కలర్స్ కానీ, పిక్సెల్ డెన్సిటీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు చాలా బెటర్గా అయితే ఉంది. సో ఫర్ దట్ ప్రైస్ ఖచ్చితంగా వెరీ గుడ్ డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి స్పీకర్ క్వాలిటీ ఇక్కడ ఒకసారి వినిపిస్తాను, మీరు వినండి. సో చూసారు కదా, యావరేజ్ క్వాలిటీ స్పీకర్స్ అయితే ఉన్నాయి. సో ఆడియో క్వాలిటీ ఇంకాస్త ఇంప్రూవ్ అయితే చేయొచ్చు, బట్ పిండి కొద్ది రొట్టె, అది కూడా మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ హైలైట్ అదే మనకి అండర్ 30,000లో Ryzen 5 7530U ప్రాసెసర్ తోటి వచ్చే ఈ ల్యాప్టాప్ నేను అండర్ 30,000లో పర్చేస్ చేశాను. అమెజాన్లో ఒక ప్రైస్ ఉంది, ఫ్లిప్కార్ట్లో ఒక ప్రైస్ ఉంది. రెండింటి లింక్స్ ఇస్తాను, ఎక్కడ తక్కువ వస్తే అక్కడ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, రెండింటిలో కూడా 35 బిలో వస్తేనే తీసుకోండి, 35 అబోవ్ వస్తే దీని జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఏదైతే ఉందో మీకు అప్ టు 4.5 GHz క్లాక్ స్పీడ్తో ఉంటుంది. 6 కోర్స్ ఉంటాయి, 12 థ్రెడ్స్ ఉంటాయి. డే టు డే యూసేజ్ ఆరామ్సే హ్యాండిల్ చేస్తుంది. 15 వాట్స్ TDPతో వస్తుంది. సో దట్ మీకు AMD Radeon గ్రాఫిక్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు డే టు డే యూసేజ్లో ఒక స్టూడెంట్ పర్పస్ కానీ, ఒక ఆఫీస్ పర్పస్ కానీ, బేసిక్ వర్క్స్ అన్ని కూడా మీరు ఆరామ్సే చేసుకోవచ్చు. మీకు ఎటువంటి మేజర్ ఇష్యూ అయితే ఉండదు, అదైతే చెప్పగలను. సో రిఫరెన్స్ కోసం బెంచ్ మార్క్స్ చూసినట్లయితే సినీబెంచ్ R23 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే సింగిల్ కోర్లో 1169 వస్తే, మల్టీ కోర్లో మనకి 6292 అయితే వచ్చింది. గీక్ బెంచ్ 5లో 1471 వస్తే సింగిల్ కోర్లో, మల్టీ కోర్లో మనకి 4798 అయితే వచ్చింది. పీసీ మార్క్ 10 స్కోర్ కనుక మనం చూసినట్లయితే 5236, విచ్ ఈస్ గుడ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఫర్ ద ప్రైస్ ఖచ్చితంగా వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఇంకాస్త ఇంప్రూవ్ చేయొచ్చు ఈ ప్రాసెసర్కి, ఇంకాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇంకా దీని క్యాపబిలిటీస్ ఎక్కువగా ఉండొచ్చు. బట్ ఈ పర్టికులర్ ల్యాప్టాప్లో ఈ ప్రైస్కి జస్టిఫై అని అయితే చెప్పుకోవచ్చు. బట్ వేరే ల్యాప్టాప్స్ ఇదే ప్రాసెసర్ తోటి 50,000 45,000 అంటే మాత్రం నో, నాట్ ఎట్ ఆల్. ఆ ప్రైస్ రేంజ్లో అయితే దీని మీద లుక్ అయితే వేయకండి. సో వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం మనకి 720p వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వెబ్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో అనేది మీకు వెబ్ కెమెరా నుంచి అయితే వస్తుంది. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, సేమ్ వీడియో లైటింగ్ కండిషన్లో అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. వీడియో క్వాలిటీ అయితే ఎలా ఉంటుంది, అండ్ ఏదైతే వాయిస్ వస్తుందో అది కూడా మీకు ల్యాప్టాప్ యొక్క ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. పర్లేదు, వెబ్ కెమెరా అనేది యావరేజ్ అనేది చెప్పుకోవచ్చు, నాట్ ది బెస్ట్ అనేది చెప్పలేము 80%. అండ్ ఇక అదర్ స్పెక్స్ చూసినట్లయితే మనకి 8GB DDR4 ర్యామ్తో వస్తుంది అన్నమాట. ఇది మనకి 3200 MHz స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ 512GB సామ్సంగ్ SSD అయితే యూజ్ చేశారనమాట, అదొక మంచి విషయం. NVMe SSD అయితే యూజ్ చేశారు. రీడ్ రైట్ స్పీడ్స్ ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. రీడ్ స్పీడ్ మనకి అరౌండ్ 3611 Mbps వస్తే, రైట్ స్పీడ్ అనేది మనకి 2499 MB/s అయితే వచ్చిందన్నమాట. పర్లేదు, డీసెంట్ స్పీడ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ Wi-Fi 6Eతో వస్తుంది, Windows 11 హోమ్తో వస్తుంది. MS ఆఫీస్ అనేది లైఫ్ టైం అయితే ఇవ్వట్లేదు, ఒక 6 months సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు. అదొకటే ఎనాయింగ్ థింగ్. స్టూడెంట్ అయినా సరే ఆఫీస్ పర్పస్ అయినా MS ఆఫీస్ చాలా ఇంపార్టెంట్. సో అదైతే మనకి ఇందులో ఒకటి ల్యాక్ అయిందని అయితే చెప్పుకోవచ్చు. కేవలం 6 months మాత్రం ఇస్తున్నారు. ఒకవేళ కావాలంటే మీరు అలాగే పర్చేస్ అయితే చేయాలి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 38 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే ఆన్ హెవీ యూసేజ్ మీకు 3 hours వస్తుంది. మీరు లైట్ యూసేజ్ చేస్తే మీకు 4 to 4.5 hours వస్తుంది. హెవీ యూసేజ్ మాత్రం మీకు 3 hours మాత్రమే వస్తుంది. అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. ఓవరాల్గా చెప్పన్నా దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా బ్రదర్, నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీకు అండర్ 35,000లో వస్తే ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు 35కి మించి పెట్టాలంటే మాత్రం వెళ్ళొద్దండి. అండ్ నాకు వచ్చినట్టుగా 29,000కి వస్తే మాత్రం ఆరామ్సే తీసుకోవచ్చు స్ట్రైట్ అవే. అన్ని ఫీచర్స్ ఆ ప్రైస్ రేంజ్లో వీళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో దట్ అండర్ 33,000లో గ్రేట్ వాల్యూ ఫర్ మనీ వస్తే తీసేసుకోండి. లేదు 35,000 అబోవ్ ఉందనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. ఇది నా వర్డిక్ట్ అయితే. ఎందుకంటే సేల్స్లో కొన్నప్పుడు అంటే ఇలానే ఉంటుంది. తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడు కొన్నప్పుడు మేము వర్డిక్ట్ ఇవ్వడానికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. 45,000కి స్ట్రైట్ అవే నో, ఆన్సర్ వచ్చేసి స్ట్రైట్ అవే నో. ఇది వీడియో అయితే. వీడియోని సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.